హలో ఫ్రెండ్స్, మనం నరకాసురుడి గురించి తెలుసుకుందాం. నరకాసురుడు వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వలన భూదేవికి పుట్టిన కుమారుడు. విష్ణుమూర్తి భూదేవి కోరిక మేరకు తన కుమారునికి వైష్ణవాస్త్రాన్ని విష్ణుమూర్తి ఇస్తారన్నమాట. తర్వాత మన నరకాసురుడి యొక్క రాజధాని నగరం ప్రగ్జ్యోతిషపురం. రాజ్యం పేరు కామరూప రాజ్యం అన్నమాట. ప్రస్తుతం అస్సాం ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఒకరోజు ఇంద్రుడు ద్వారకకు వచ్చి కృష్ణునికి నమస్కరించి, దేవా, పూర్వం నీ చేతులలో హతులు కాకుండా తప్పించుకున్న కొంతమంది రాక్షసులు విచ్చలవిడిగా దేవలోకాలని బాధిస్తున్నారు. ముఖ్యంగా నరకాసురుని బాధ మరీ ఎక్కువైపోయింది. ఆ దుర్మార్గుడు ఇప్పుడు తనకు ఎవ్వరూ ఎదురులేరని గర్వించి తిరుగుతున్నాడు. మా తల్లి అయిన అదితి మహాదేవి ధరించే కర్ణకుండలాల్ని అపహరించుకు వెళ్ళాడు. ఆ కర్ణకుండలంలోనే దేవలోకాల సౌభాగ్యాలు, మహిమలు నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఆ నరకుని బాధలు తొలగించి కర్ణకుండలాలను తిరిగి మా తల్లికి చేర్పించే భారం నీదే అని ప్రార్థించాడు. కృష్ణుడు ఇంద్రునికి అభయం ఇచ్చి అతన్ని వీడ్కోలు పలికాడు. అనంతరం నరకాసురుని మీదకి యుద్ధానికి బయలుదేరుతుండగా సత్యభామ కృష్ణుని సమీపించి, ప్రభు, నేను కూడా మీ వెంట వస్తాను అంది మృదుమధురంగా. కృష్ణుడు వీరవేషంతో రథం ముందు నిలిచి ఆశ్చర్యంతో, సత్య, నేను విహారాలకు వెళ్ళడం లేదు తెలుసా అన్నాడు. సత్యభామ నవ్వి, తెలుసు, కానీ వీర విహారాలు కూడా మీతో కలిసి ఎలా చెయ్యాలో నాకు కూడా తెలుసు. అదీ కాక యుద్ధరంగంలో మీ మనోహర రూపం వీరరస విస్ఫూర్తితో ఎలా ప్రకాశిస్తుందో చూడాలని కోరికగా ఉంది అంది సత్యభామ. తప్పదంటావా సత్య అన్నాడు కృష్ణుడు. నేను కోరక కోరిన ఈ కోరికను మీరు తీర్చక తప్పదు ప్రభు అంది సత్యభామ చిరునవ్వుతో. కృష్ణుడు కూడా చిన్నగా నవ్వుతూ, అయితే నేను కూడా ఒక కోరిక కోరుతాను, నీవు కూడా తీర్చక తప్పదు సుమా అన్నాడు. మీ కొంటి కోరికలేమిటో నాకు తెలుసు పదండి అంటూ చిరునవ్వుతో కృష్ణుతో కలిసి రథారోహణం చేసింది సత్యభామ. దారుక, రథాన్ని నరకాసురుని రాజధానికి పోనివ్వు అన్నాడు సారథిని చూస్తూ. దారుకుడు నీలమేఘ పుష్పాది దివ్యాశ్వాలను అదిలించాడు. అవి వాయువేగంతో ముందుకు పరిగెత్తడం ప్రారంభించాయి. సత్య, అదిగో ఆ కనిపిస్తున్న మహానగరమే ప్రగ్జ్యోతిషపురం. క్షణకాలంలో దేవలోకాలన్నిటినీ ముప్పు తిప్పలు పెట్టగల మహాబలవంతులైన రాక్షసులు ఎందరినో తన కొలువులో ఉంచుకున్నాడు నరకుడు. అంతేకాదు, నిఖిల మంత్రతంత్ర మాయాయుద్ధ విశారదుడు, భీకర పర్వతాకారుడు, పంచశిరుడు అయిన మురాసురుడు నరకాసురుని కోట చుట్టూ పలు విధాల రక్షణలు కల్పించి తాను ప్రధాన రక్షకుడుగా ఉన్నాడు అన్నాడు కృష్ణుడు. సత్యభామ ఆకాశం అంటేటట్టున్న సౌధ పంక్తులతో, బురుజులతో, గోపురాలతో వెలుగొందుతున్న ప్రగ్జ్యోతిషపురాన్నే చూడసాగింది. రథం ముందుకు పరిగెత్తుతూనే ఉంది. దారుక, రథాన్ని పురద్వారం ముందు ఆపు చెయ్యి అన్నాడు కృష్ణుడు చేతిలోని కోదండాన్ని సవరించుకొని వీపును ఉన్న అమ్ముల పొద నుండి బాణాన్ని తీసుకుంటూ. దారుకుడు ప్రగ్జ్యోతిష్ణపుర కోట ప్రధాన ద్వారానికి అభిముఖంగా తీసుకువెళ్ళి రథాన్ని ఆపు చేశాడు. అనంతరం కృష్ణుడు తన చేతిలోని దివ్య బాణాన్ని అభిమంత్రించి అల్లితాటిని సంధించాడు.
ఆకర్ణాంతం తెగిచి విడిచాడు. లక్ష్యశుద్ధితో ప్రయోగించబడిన ఆ దివ్య బాణం అగ్నివర్షం కురిపిస్తూ భువన భువంతరాలు ప్రతిధ్వనించేటట్టు గంభీర ధ్వనులు చేసుకుంటూ ముందుకు సాగిపోయింది. ఆ బాణం కోటను సమీపించగానే మురాసురుని మాయాపాసం మేల్కొంది. అది ప్రళయకాల మేఘాలను సృష్టించి కృష్ణుని బాణం ఆవిర్భవిస్తున్న అగ్నిధారలను చల్లార్చడానికి ప్రయత్నించింది. ఇంతలో కృష్ణుడు మరో దివ్య బాణాన్ని మంత్రించి విడవగా ఆ బాణం రువ్వున ముందుకు దూసుకు వెళ్ళి ప్రళయకాల వాయువుల్ని సృష్టించింది. ఆ పెనుగాలుల దాటికి మురాసురుని మాయామేఘాలు చెల్లాచెదురైపోయాయి. కృష్ణుని బాణం అగ్నిధారలను మరింత తీక్షణంగా కురిపిస్తూ వెళ్ళి ప్రధాన ద్వారబంధాలను భస్మీపటలం చేసింది. మరుక్షణం పెద్ద పెద్ద కొండలు అగర్తాలలో నుండి లేచి కోట చుట్టూ రక్షణగా నిలిచాయి. కృష్ణుడు గదడు విడిచాడు. అది దివ్య తేజస్సుతో వెలుగుతూ ముందుకు దూసుకు వెళ్ళి మురాసురుని కేశపాసం సృష్టించిన పర్వతాలను నుగ్గు చేసింది. అనంతరం కృష్ణుడు తన ఖడ్గాన్ని కూడా మంత్రించి విడిచాడు. ఆ ఖడ్గం తేరి చూడరాని తేజస్సులతో వెలుగుతూ వెళ్ళి మురాసురుని కేశపాసాన్ని మొదలు నుండి ఖండించి వేసింది. కేశపాశం ఖండింపబడగానే మురాసురుడు కోట రక్షణ కోసం సృష్టించబోయే మాయలు కూడా మటిమాయమైపోయాయి. అగర్త నుండి మురాసురుడు భీకర త్రిశూలంతో లేచాడు. అతని 5 ముఖాలు కోపంతో అగ్నిగుండాల్లా వెలుగుతున్నాయి. కన్నుల నుండి నిప్పుల వర్షం కురిపిస్తూ మురాసురుడు తన చేతిలోని త్రిశూలాన్ని మంత్రించి విడిచాడు. కృష్ణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించగా ఆ రెండిటికి భయంకరమైన పోరాటం జరిగింది. త్రిశూలం నుంచి వేల కొలది రాక్షసులు జన్మించి భయంకర ఆకారములైన త్రిశూలాలు ధరించి కృష్ణుని మీదకు రావడం ప్రారంభించారు. వెంటనే చక్రాయుధం నుంచి కూడా వేల కొలది మంది నారాయణాంశ సంభూతులై దివ్య పురుషులు ఖడ్గహస్తులై జన్మించి త్రిశూలధారులతో భీకర యుద్ధం చేయసాగారు. త్రిశూలం అగ్నిని వర్షించగా చక్రం వర్షాన్ని కురిపించింది. అప్రహతము అతిలోక శత్రు భయంకరమైన చక్రం ముందు శూలం నిలవలేక పక్కకు తొలగిపోయింది. శూలం తొలగిపోగానే శూలధారులైన రాక్షసులందరూ సమసిపోయారు. మురాసురుడు భీకర వికటాట్టహాసం చేసి కృష్ణుని సమీపించాడు. ఓయి మాయలు నేర్చిన మా ముందు నీ చిడుముడి మాయల పనిచేయురా కృష్ణ, గతంలో నువ్వు మా రాక్షస వీరులను ఎందరినో వంచనతో జయించావు. ఆ గర్వంతోనే విర్రవీగుతూ ఈనాడు మా నరకాసురుడు చక్రవర్తి మీద కూడా వచ్చావు. సురలోక భీకరుడైన ఈ మురాసురుడు ఈనాడు నీకు మృత్యువు అని తెలుసుకో అంటూ తన చేతిలోని గదతో కృష్ణుని గుర్రాల మీద దెబ్బతీయబోయాడు. మెరుపు మెరిసినట్లు కృష్ణుడు రథం నుండి అశ్వాల ముందుకు లంఘించాడు. మురాసురుని గదకు తన గదను అడ్డు పెడుతూ ఆ గదతో అతన్ని పక్కకు నెట్టి, ఓరి మూర్ఖ, నీ వంటి రాక్షసులను లక్షోపలక్షలను చీల్చి చెండాడాను. లోకకంటకులైన మిమ్మల్ని చంపడమే నా లక్ష్యం. కాచుకో, కారు కూతలు విడిచిపెట్టి నా ముందు నీ భుజబలం ప్రదర్శించు అని గదా యుద్ధ నైపుణ్యం తేట తెల్లమయ్యేటట్లు మురాసురునితో తలపడ్డాడు శ్రీకృష్ణుడు. సత్యభామ తన భర్త పరాక్రమాన్ని కన్నులో పండవగా చూస్తుంది. ఆ విధంగా భీకర గదాహస్తులై కృష్ణుడు మురాసురుడు చాలాసేపు గదా యుద్ధం కొనసాగించారు. చివరకు మురాసురుని గద కృష్ణుని గద దాటం వేటుకు ముక్కలు ముక్కలై పక్కన పడిపోయింది. మురాసురుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. 5 నోళ్ళు ముత్తి గుహల్లా తెరుచుకొని, ఓరి కృష్ణ, నిన్ను, నీ రథ సారథులను, నీ భార్యను మింగివేస్తాను చూడు అంటూ ముందుకు వచ్చాడు. మరుక్షణం కృష్ణుడు చక్రం ప్రయోగించగా ఆ దివ్యాయుధం నిప్పుల రవ్వలు వెదజల్లుతూ గిరగిరా తిరుగుతూ వెళ్ళి మురాసురుని 5 శిరస్సులను ఖండించి వేసింది. మురాసురుని మొండెం వజ్రాయుధం చేత రెక్కలు విరిగిన పర్వతంలా నేల కూలింది. అలా కూలిన మొండెం నుండి మురాసురుని పుత్రులైన తామ్రాసురుడు, అంతరిక్ష రాక్షసుడు, శ్రవణాసురుడు, విభవసధనుజుడు, వనద్వైతుడు,
నభస్వంత సూర్యుడు, అరుణాదానవుడు మహోగ్రులై వచ్చారు. వాళ్ళను చూడగానే సత్యభామ ఆశ్చర్యపడింది. రాక్షసుల మాయలు ఇన్ని విధాలుగా ఉంటాయని ఆమె అంతకుముందు విన్నదే కానీ ఎన్నడూ చూడలేదు. కృష్ణుడు రథంలో నుంచి వచ్చి తన ధనుర్బాణాలను తీసుకున్నాడు. మురాసురుని పుత్రులు 7 శక్తి, గద, శర, ఖడ్గ, శూలాది ఆయుధాలు ధరించి ఒక్కసారిగా కృష్ణుని రథాన్ని చుట్టుముట్టారు. దారుకుడు అశ్వాలను ముందుకు పరిగెత్తించి కృష్ణుని ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసుల చుట్టూ పరిభ్రమింపచేశాడు. కృష్ణుడు భార్గవ ధనస్సు నుండి మృత్యుకిరణాల్లా బాణాలు వెలువడ్డాయి. ఆ బాణాలు మురాసురుని కుమారుల ఆయుధాలన్నింటినీ ఖండించాయి. ఒక్కొక్క అస్త్రంతో ఒక్కొక్క రాక్షసుని నేల కూల్చుతూ అనతి కాలంలోనే కృష్ణుడు మురాసురుని పుత్రులను సంహరించాడు. అలా మురాసురుని సర్వబలాలను ధ్వంసం చేసిన తర్వాత కృష్ణుడు తన పాంచజన్య మహాశంఖాన్ని పూరించాడు. ఆ శంఖధ్వని ప్రజ్యోతిష్యవాసులైన రాక్షసుల గుండెలను దద్దరిల్లింపజేసింది. మురాసుర మరణవార్తను తెలుసుకోగానే నరుకుడు తన సైన్యాలన్నింటినీ తరలించుకొని యుద్ధభూమికి వచ్చాడు. ప్రాణేశ్వర, నరుకుడు వేల కొలది సైన్యంతో వచ్చాడు. మీకు పోరాటం భారమైనప్పుడు ఆ రాక్షసునితో యుద్ధం చేసే అవకాశం నాకు ఇవ్వండి అంది సత్యభామ కుతూహలంతో. కృష్ణుడు చిరునవ్వుతో తల ఊగించాడు. ఓరోరి ఆవులు కాపరి, తెంపరివై నా నగరానికి వచ్చి నా కుడి భుజం వంటి మురాసురుణ్ణి సంహరించినందుకు విర్రవేగుకు. ఈ నరకాసురుడు నీ తల నరకడానికి వచ్చాడని గుర్తించి పారిపోకుండా నా ముందు నిలు అని కృష్ణుని తులనాడి నరుకుడు 10 బాణములను మంత్రించి కృష్ణుని మీదకు విడిచాడు. ఓరి రాక్షసాదమ, అదితి కర్ణకుండలాలను దొంగలించి దేవతల సౌభాగ్యాన్ని అపహరించిన నిన్ను మట్టుబెట్టడానికే నేను వచ్చాను. నీ ముందు నిలిచి నిన్ను రణభూమిని బలి చేయకుండా ఎందుకు పక్క తొలగిపోతాను? వృధా గర్వాపాలను కట్టిపెట్టి వీరోచితంగా ప్రవర్తించు అని నరుకునికి బదులు చెప్పి కృష్ణుడు నరుకుని 10 బాణాలను బదులుగా తాను 10 దివ్య బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలు నరుకుని బాణాలను మధ్యలో ఖండించి ప్రాణం పోసుకున్న మృత్యు రూపాల్లా ముందుకు వెళ్ళాయి. అలా వెళ్ళిన ఆ బాణాలు 10, 20, 20కి 40, 40కి 80 ఈ విధంగా వృద్ధి చెందుతూ నరుకుని సైన్యాలను ఎంతమంది ఉన్నారో అన్ని బాణాలు ఏర్పడ్డాయి. నరుకుని సైన్యాలు తమ తమ ఆయుధాలతో ఆ దివ్య బాణాలను ఎదుర్కోవాలని ప్రయత్నించారు, కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ బాణాలు నరుకుని సైనికుల వక్షోభాగాలను చీలుస్తూ ముందుకు సాగిపోయాయి. ఆ దుర్భర బాణఘాతాలకు ఆ సైనికులందరూ మరణవేదన చెందుతూ నేలపై వాలిపోయారు. ఆ విధంగా తన సర్వ సైనికులను ఇంద్రజాలం చేసినట్లు నేల కూల్చిన కృష్ణుని రోషదృష్టులతో చూస్తూ నరుకుడు తన గజబలాన్ని స్మరించుకున్నాడు. వెంటనే తెల్లటి కోరలు, తొండాలు ఇరువైపులా భీకరంగా ప్రకాశిస్తుండగా కాటుక కొండల వంటి ఆకారాలు కలిగిన ఏనుగులు లక్షల కొలది కృష్ణుని రథం చుట్టూ ఆవిర్భవించాయి. ఆ ఏనుగులు అలా జన్మించగానే తొండాలు సారించి చెవులు బద్దలయ్యేటట్టు భయంకరంగా గీంకరించాయి. భూమి కంపించేటట్టు అడుగులు వేస్తూ కృష్ణుని మీదకు దూకాయి. దారుకుడు రథాన్ని పక్కకు తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ సాధ్యం కావడం లేదు. గుర్రాలు ఎట్లు కదలలేక తడబడుతున్నాయి. అదే సమయంలో నరుకుడు కూడా బాణవర్షం కురిపిస్తూ విజృంభించాడు. కృష్ణుడు సత్యభామను చూస్తూ, దేవి, ఇక నరుకునితో యుద్ధం చేసే అవకాశం నీకు ఇస్తున్నాను. ఇవిగో ధనుర్బాణాలు అని ధనస్సులను, అంబుల పొదులను సత్యభామకి ఇచ్చాడు. సత్యభామ అమ్ముల పొదలు 2 భుజాలు తగిలించుకుంది. వీర శృంగార మూర్తయి ధనుష్టంకారం చేసింది. తమ రథాన్ని సమీపిస్తున్న నరుకుని బాణాలను గురిచూసి తాను బాణవర్షం కురిపించసాగింది. దారకుడు తమ రథాన్ని చుట్టుముట్టి బీభత్సాన్ని కలిగిస్తున్న ఏనుగులు దాటికి తట్టుకోలేకపోవడం గ్రహించి కృష్ణుడు గదను తీసుకున్నాడు. రథం సమీపించిన ఏనుగునల్లా తన గదాదండంతో తల పగలగొడుతూ వీరమూర్తి విజృంభించాడు. సత్యభామ నరకాసురునితో భీకరంగా పోరాటం కొనసాగించింది. 5 బాణాలతో నరకాసురుని 5 గుర్రాలను నేలకూల్చింది. ఒక బాణంతో నరుకుని సారథిని చంపింది. మరొక బాణంతో అతని రథాన్ని చూర్ణం చేసింది.
ఇంకో బాణంతో అతని చేతిలోని ఆయుధాలను తునాతునకలు చేసింది. వేరొక బాణంతో రత్నరంజితమైన అతని కిరీటాన్ని ముక్కలు చేసింది. ఇంకొక తీవ్ర శరాన్ని అతని ఉరుస్థలంలో నాటవేసి అల్లితాటిని మోగించింది. కృష్ణుడు గదాదండంతో ఏనుగులను అతమారుస్తూనే సత్యభామ నరుకునితో పోరాడే విధానాన్ని చూస్తున్నాడు. వీర వినోదినినై అప్పుడప్పుడు ద్వారకలో తన వద్ద నేర్చుకున్న శస్త్రాస్త్ర విద్యలను ఆ విధంగా సార్థకం చేసుకుంటున్న సత్యభామ శరాసంధ నైపుణ్యాన్ని అబ్బురుపాటుతో మెంచుకోసాగాడు కృష్ణుడు. నరుకుడు మరో రథం సన్నద్ధం చేసుకొని తన మీదకి బాణవర్షం కురిపించగా సత్యభామ ఆ బాణాలను మధ్యలో ఖండించి మళ్ళీ అతన్ని విరధుణ్ణి చేసింది. ఆ విధంగా ఎన్నోసార్లు నరకాసురుని విరధుణ్ణి చేస్తూ బాణాలతో నొప్పిస్తూ సత్యభామ వీర విద్యా వినోదినై ప్రళయ భయంకర పరమేశ్వరులా తోచింది నరుకునికి. అప్పటికే అతని శరీరం అసంఖ్యాకంగా రంధ్రాలు పడింది. నరుకుడు శక్తి మహాయుధాన్ని స్మరించుకున్నాడు. ఆ మాయాశక్తి తన చేతిలో విలయగానే మంత్రపూర్వకంగా సత్యభామ మీదకి ప్రయోగించాడు. సత్యభామ అమ్ముల పొదుల నుండి ఒక దివ్య బాణం తీసుకొని కళ్ళు మూసుకొని భక్తిగా వైష్ణవ మంత్రం జపించి ఆకారణాంతం తెగించి నరకాసురుడి శక్తి మహాయుధం మీదకి విడిచింది. నరుకునికి శక్తి బాణం చుట్టూ భీకర గదాహస్తులై రాక్షసులు ఆవిర్భవించారు. సత్యభామ వైష్ణవాస్త్రం చుట్టూ గరుడు వీరులు గదాయుధదారులై సాక్షాత్కరించారు. రెండు బాణాలు ఒకదానికి మరొకటి తలపడి పోరాడుతుండగా ఆ బాణాల చుట్టూ ప్రవహించిన రాక్షసులు గరుడులు గదాయుద్ధం చేయసాగారు. కొంతసేపటికి గరుడులు మహాబలం దుర్వారులై రాక్షసులందరినీ సంహరించారు. సత్యభామ వైష్ణవాస్త్రం ముందు నరకుని శక్తి మహాయుధం కూడా నిస్తేజమైపోయింది. ఆ విధంగా సత్యభామ శస్త్రం ముందు తన శక్తాయుధం భగ్నం కాగా నరుకుడు కళ్ళు మూసుకొని మాయామంత్రం జపించాడు. వెంటనే సత్యభామకు కనిపించకుండా తిరోధనుడయ్యాడు అతడు. అప్పటికి నరకాసురుని గజబలాన్ని పూర్తిగా తన గదాదండం ఆహుతి చేసి కృష్ణుడు సత్యభామ పక్కకు వచ్చాడు. ప్రభు, నరుకుడు ఉన్నట్లుండి మాయమైపోయాడు అంటున్న సత్యభామ చేతి నుండి ధనస్సును తీసుకుంటూ, సత్య, మాయలు నేర్చిన ఆ రాక్షసుని భద్రకాళిలా ఎదిరించి రణరంగం నుండి తరిమివేశాయి. నీ చేత నిర్జితుడై నరుకుడు అదృశ్యుడై తన మాయాజాలంతో పరికరాలు కల్పించుకొని కుంభీలం అనే మంత్రహోమం చేస్తున్నాడు. ఆ హోమం పూర్తి కానిదే బయటపడడు. హోమం వల్ల కొత్త బలాన్ని పుంజుకొని బయలుపడగానే ఆ దానవాన్ని నేను ఎదురిస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు కృష్ణుడు. సత్యభామ తన భుజాల మీద అమ్ములు పొదలు తీసి శ్రీకృష్ణునికి ఇచ్చింది. కొంతసేపటికి నరకాసురుడు సూర్య తేజస్సులతో పోటీ పడుతున్న ఒక గొప్ప ఏనుగు మీద ఎక్కి బయలుపడ్డాడు. అతని చేతిలో సెగలు కక్కుతున్న శూలం ఉంది. నరుకుడు ఏనుగుని కృష్ణుని మీదకు నడిపిస్తూ, కృష్ణ, ఇంతసేపు ఆడదాన్ని అడ్డు పెట్టుకొని నాతో చాటుమాటు యుద్ధం చేశావు. ఇప్పుడు ముఖాముఖి పోరాడడానికి సిద్ధపడు అని శూలాన్ని గురిచూసి కృష్ణు మీదకు విసిరాడు. ఆ శూలం అగ్నిరేఖలను వెలయిస్తూ ముందుకు రాసాగింది. వికటాట్టహాసాలు చేస్తూ కోటాను కోట్ల పిశాచాలు ఆ శూలం చుట్టూ ఆవిర్భవించి నోళ్లు తెరిచి ముందుకు వస్తున్నాయి. కృష్ణుడు ఆ శూలం మీదకి నారాయణాస్త్రం ప్రయోగించాడు. ఆ దివ్య బాణం భువన భయంకరంగా ఘోషిస్తూ నరకాసురుడు శూలం మీదకి బయలుదేరింది. నారాయణాస్త్రం చుట్టూ ఆదిశేషుని ప్రతిరూపాలైన సర్పాలు కోట్ల కొలది ప్రవహించాయి. ఆ రెండు ఆయుధాలు ఒకదానికి మరొకటి తలపడి పోరాడుతుండగా సర్పరాజాలు ఒక్కొక్క పిశాచాన్ని నోట కరుచుకొని ఆకాశానికి ఎగిరిపోయాయి. నారాయణాస్త్రం నరుకుని శూలాన్ని నిర్మూలించి అంతర్ధానమైంది. కృష్ణుడు మరొక దివ్య బాణంతో నరకుని హోమం వల్ల జన్మించిన ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి దాన్ని సంహరించాడు. నరక, నీ మాయలకు మంత్రతంత్రాలకే కాకుండా నీ జీవితానికే భర్తవాక్యం పలుకుతున్నాను. తిరుగులేని ఈ మహాయుద్ధం బారి నుంచి తప్పించుకోలేవు అని చక్రాయుధాన్ని స్మరించుకున్నాడు. వెంటనే చక్రం సాత్కాస్కరించి కృష్ణుని ఆజ్ఞతో నరుకుని మీదకి వెళ్ళింది. తన పాలిటి ముత్రు చక్రంలా తిరుగుతూ వస్తున్న చక్రాన్ని చూస్తూ నరుకుడు తన ఆయుధాలన్నింటినీ ఒక్కసారిగా దాని మీద ప్రయోగించాడు. కానీ చక్రాయుధం ఆ ఆయుధాలన్నింటినీ భస్మం చేస్తూ వెళ్ళి నిశ్చేష్టుడై ఉన్న నరుకుని శిరస్సును ఖండించింది. ఆ చతుర్దశి నాడు ఆ విధంగా నరకాసురుని వధించి
తమకు శాశ్వతంగా ఆ దుర్మార్గుని పీడను నివారించిన కృష్ణుని మీద సత్యభామాదేవి మీద దేవతలు పూలవర్షం కురిపించారు. అప్పటికి సంధ్య ప్రవేశించినందున నక్షత్రాలన్నీ నరక వధను లోకాలంతటికీ తెలియజేస్తూ దేదీప్యమానంగా వెలుగుతూ పరిభ్రమించి తిరిగి తమ స్థానాలకు చేరుకున్నాయి. ఆ తారకల పరిభ్రమణం వల్ల లోకాలన్నీ కొంతసేపు కాంతి పుంజాలతో వెలుగుతూ ఉండిపోయాయి. నరుకుడు అలా చక్రాయుధం వల్ల ప్రాణాలు విడిచి నేలకూలగానే భూదేవి అతని వద్ద ఉన్న అదితి కర్ణకుండలాలను తెచ్చి కృష్ణునికి సమర్పించింది. కృష్ణుడు ఆ కుండలాలు స్వీకరించి దారుక ఇక నిరాటంకంగా రథాన్ని ప్రగ్జ్యోతిష్ణపురం లోపలికి ప్రవేశపెట్టు అన్నాడు. వెంటనే దారుకుడు అశ్వాలను అదిలించి రథాన్ని ముందుకు పరిగెత్తించాడు. స్వామి, నరకాసుర సంహారం అయిపోయింది, ఇక ఈ ఈ పురంలో మనకేం పని ఉంది అని సత్యభామ కృష్ణుడు చూస్తూ అడిగింది. కృష్ణుడు చిరునవ్వుతో భార్యను చూస్తూ చాలా ముఖ్యమైన పని ఉంది అన్నాడు. సత్యభామ వింతగా చూస్తూ అంత ముఖ్యమైన పని ఏమిటో నాకు చెప్పకూడదా అంది చిరుకోపంతో. అదిగో అప్పుడే కోపం వచ్చేస్తుంది, ఈ ముఖ్యమైన పనికి ముఖ్యంగా కోపం రాకూడదు అన్నాడు కృష్ణుడు నవ్వుతూనే. సత్యభామ భుజం మీద చేయి వేస్తూ రథం ప్రగ్జ్యోతిష్ణపురం ముఖద్వారం నుండి కోటలోకి ప్రవేశించింది. కృష్ణుడు రథం నరకాసురుని మందిరం ముందు నిలవగానే రాక్షస పౌరులు భయంతో అటు ఇటు పారిపోసాగారు. కృష్ణుడు చిరునవ్వుతో చేయి ఊపుతూ సంజ్ఞలు చేసి వాళ్ళ భయం పోగొట్టాడు. రాక్షస స్త్రీలు, పిల్లలు ఇండ్ల ముందు నిల్చొని వింతగా కృష్ణుడిని సత్యభామని చూస్తున్నారు. నరుకుని మంత్రులు, పురోహితులు వినయంగా వచ్చి కృష్ణునికి నమస్కరించారు. పసిబాలుడైన నరుకుని కుమారుణ్ణి కృష్ణుడు ముందు తీసుకొచ్చి, ఈ బాలుని పేరు భగదత్తుడు, మీ దయకు పాత్రుడు అన్నారు మంత్రులు. కృష్ణుడు వాత్సల్యంతో భగదత్తుని శిరస్సును దువ్వాడు. మంత్రులారా, మీ ప్రభు అయిన నరకుడు వేల కొలది రాజును చంపి వారి 16,000 పుత్రికలను తెచ్చి ఈ ప్రగ్జ్యోతిష్పురంలో చెరబెట్టాడు. ఆ కుమార్తెలు నరకాసురునికి లొంగక పవిత్ర జీవితం గడుపుతూ నన్ను ఆరాధిస్తున్నారు. ఆ కన్యలందరినీ నా వెంట పంపించండి అన్నాడు కృష్ణుడు. చిత్తం, అందరికీ రథాలు సిద్ధం చేయించి మీ వెంట పంపిస్తామని మంత్రులు కృష్ణునికి నమస్కరించి భగదత్తుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారు వెళ్ళగానే సత్యభామ కృష్ణుని చూస్తూ, ఆ రాజకన్యలు మిమ్మల్ని ఆరాధించడం ఏంటి, అర్థమేమిటో నేను తెలుసుకోవచ్చునా, గోపిక కన్యా మనోహర అని అడిగింది అసూయతో కూడిన చిరుకోపంతో. ఆహా, అర్థం సుస్పష్టమే, నా అష్టభార్యలు నన్ను ఎలా ఆరాధిస్తున్నారో వారు కూడా నన్ను అలాగే ఆరాధిస్తారు అన్నాడు కృష్ణుడు నవ్వుతూ. అయితే ఆ 16,000 మందిని అంటున్న సత్యభామను తన చిరునవ్వుల మాయాజాలంతో ముంచివేస్తూ, సత్య, ద్వారక నుండి ప్రగ్జ్యోతిష్పురానికి నువ్వు నా వెంట బయలుదేరినప్పుడు ఒక కోరికను కోరుకుంటానని నువ్వు తీరుస్తావని జ్ఞాపకం ఉందా అని అడిగాడు కృష్ణుడు. సత్యభామ ముక్కు మీద వేలు ఉంచుకుంటూ, ఇదన్నమాట మీ పన్నాగం, వాళ్ళ దృష్టి మీ మీద, మీ దృష్టి వాళ్ళ మీద ముందే సోకిందా అన్నమాట అంది. ఎందరి దృష్టి నా మీద సోకినా కృష్ణుని దృష్టి ఎప్పుడు సత్యభామ మీదనే సుమ అని సత్యభామ కోపం పోగొట్టడానికి అన్వయిస్తూ ఆ జవరాలి గడ్డాన్ని మునివేలతో పట్టుకున్నాడు కృష్ణుడు. మీ సరసాలకు సంతోషిస్తున్నాం కానీ ఆ చెయ్యి తీయండి, మంత్రులు మీ భక్తురాలను తీసుకుని వస్తున్నారు అంది సత్యభామ. దారుకుడు కృష్ణుడి రథాన్ని నడుపుతుండగా 16,000 రథాలు వరుసగా ఆ రథాల వెంట నడవసాగాయి. ఆ రథాల్లో నరకాసురుడు చెరపెట్టిన 16,000 మంది రాజకన్యలు వివిధాలంకృత శరీరులై నవయవ్వన సౌందర్య శోభలతో ఒకరినొకరు పోటీ పడుతూ ఆనంద సాగరంలో ఓలలాడుతూ కూర్చొని ఉన్నారు. తమకు దుష్టపీడను తొలగి తాము కోరుకున్న ప్రియ మనోహరుణ్ణి సేవాభాగ్యం శాశ్వతంగా సిద్ధిస్తున్నందుకు మురిసిపోతూ తమ జన్మలు సార్థకమైనట్లుగా పొంగిపోయారు. ఆ విధంగా రథాలు ఒకదాని ఒకటి వెళుతూ భగీరథ చక్రవర్తి వెంట నడిచే గంగానదిలా గోచరించాయి చూపర్లకు. ప్రగ్జ్యోతిష్పురం నుండి బయలుదేరేపటి నుంచి సత్యభామ కినుకు వహించి ఉండడం గమనిస్తూనే ఉన్నాడు కృష్ణుడు. ఎన్నెన్నో చిన్నెలు చేస్తూ
ఏదేదో హాస్యం మాట్లాడుతున్నాడు కానీ సత్యభామ సమాధానం చెప్పకుండా పరధ్యానంగా ఉంది. కొన్నిటికి ఊకొడుతూ కొన్నిటికి తల ఊపుతూ అయిష్టంగా తన మాటలు వింటున్నట్లు పసికట్టాడు. సత్య, మరీ అంత కోపమైతే ఎలా చెప్పు. ద్వారకా నగరానికి వెళ్ళగానే ఇంద్రలోకానికి వెళ్ళి పారిజాతాన్ని తెచ్చి నీ భవన ఆవరణంలో ఉద్యానవనంలో ప్రతిష్ఠించాలని అనుకున్నాను. నీ మౌనంతో నా ఉత్సాహాన్ని కొంగదీసేటట్టు చేస్తున్నావే అన్నాడు పెదవులు బిగబట్టుకొని నవ్వు ఆపుకుంటూ. పారిజాతం ప్రసక్తి రాగానే సత్యభామ ముఖం వికసించింది. చిరునవ్వుతో కృష్ణ వైపు ముఖం తిప్పేసరికి అతను పెడముఖం పెట్టాడు. సత్యభామ అతని గడ్డాన్ని పట్టుకొని తన ముఖం వైపు తిప్పుకుంటూ, ఇంతసేపు నేను అలిగాను, ఇప్పుడు శ్రీవారు అలకబూనారా అంది నవ్వుతూ. అని తల ఊపాడు కృష్ణుడు. సత్యభామ నవ్వింది. సత్య, నువ్వు నవ్వుతుంటే పారిజాతం విరగబూసినట్లుంది సుమా అన్నాడు కృష్ణుడు మృదుహాసాన్ని వెదజల్లుతూ. ఇంతకు నన్ను ఊరించడమైనా నిజంగా ఆ పారిజాతాన్ని తెచ్చి నా వనంలో నాటించి శ్రీకృష్ణుడు సత్యభామ ప్రియుడు అని రుజువు చేసుకుంటారా అంది సత్యభామ. ఆహా, ఈ శ్రీకృష్ణుడు సత్యభామ ప్రియుడు మాత్రమే కాదు, విధేయుడు కూడా అని రుజువు చేసుకుంటాను అన్నాడు కృష్ణుడు. అయితే ద్వారకకు వెళ్ళగానే బయలుదేరతారా అంది ఆశగా ఆసక్తిగా సత్యభామ. సత్యభామను ఆ విధంగా ప్రసన్నాలను చేసుకొని ఆమె కోపాన్ని పూర్తిగా పోగొట్టిన తర్వాత కృష్ణుడు లోపల సంతోషిస్తూ ద్వారకకు వెళ్ళడం వరకు ఎందుకు సత్య, రథాల్లోని రాజపుత్రులను ద్వారక తీసుకువెళ్ళని దారుకుని చెప్పి మనం ఇక్కడి నుంచే స్వర్గానికి వెళదాం, ఈ కర్ణకుండలాన్ని ఎలాగో అతిథికి ఇవ్వాలి కదా అని కృష్ణుడు గరుణ్ణి స్మరించుకున్నాడు. ఇది మనకి నరకాసురుని యొక్క వృత్తాంతం. నోట్ చేసుకోండి. నరకాసురుడు మనకి అదితి యొక్క కర్ణకుండలాన్ని, వరుణి యొక్క ఛత్రం ఉంటుంది, దాన్ని అపహరిస్తాడనమాట. నరకాసురుడు ప్రగ్జ్యోతిష్యపురం రాజధానిగా కామరూప రాజ్యానికి రాజు అనమాట. వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి వలన భూదేవికి పుట్టిన కుమారుడు నరకాసురుడు. మనకి తర్వాత వచ్చి ఇది ప్రగ్జ్యోతిష్యపురం రాజధాని నరకాసురుడి యొక్క కామరూప రాజ్యం, ప్రస్తుతం అస్సాం ప్రాంతం అన్నమాట. తర్వాత మన 16,000 మంది రాకుమార్తెలను చెరబెట్టుంటాడు. మణిపర్వతం అనే పర్వతం దగ్గర పెట్టుంటాడు అనమాట. శ్రీకృష్ణుల వారు వచ్చి విడిపిస్తే వాళ్ళు శ్రీకృష్ణుల వారిని భర్తగా స్వీకరిస్తారు. తర్వాత నరకాసురుడు వాహనం సుప్రతీక అనే ఏనుగు, పుత్రుడు మనం చూసాం కదా భగదత్తుడు. సత్యభామ శ్రీకృష్ణుతో యుద్ధం చేసి నరకాసురుని సంహరిస్తారనమాట. మనకి వీటికి మూలం వచ్చి పూర్వగాథాలహరి, మహాభాగవతం. మనకి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇది రీసెంట్గా యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో అడిగారు. ఇన్ ద ఏన్షియంట్ సాంస్క్రిట్ లిటరేచర్ ద నేమ్ ప్రగ్జ్యోతిష్ణ వాజ్ యూస్డ్ డెసిగ్నేషన్ ఫర్, మనకు తెలుసు కదా అస్సాము. ఇదనమాట కామరూప ప్రగ్జ్యోతిష్ణ రాజధాని, కామరూప రాజ్యం, ప్రగ్జ్యోతిష్ణ కామరూప అని కూడా పిలుస్తారనమాట. మ్యాప్ ఆఫ్ కామరూప ఇక్కడ ఉంది కదా, ఈ మొత్తం అస్సాం, నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం, అస్సాం ఆ పరిసర ప్రాంతాలు మొత్తం. మనకి క్వశ్చన్ వచ్చి ఇది వచ్చింది. నరకాసురుడు 16,000 మంది యువరాణులు ఏ రాజ్యంలో అపహరించి నిర్బంధించాడంటే మన నరకాసురుని రాజ్యం పేరు కామరూప రాజ్యం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.